హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. ఒక చిన్న మెసేజ్ ఇద్దామని వచ్చానన్నమాట. చాలా వరకు ఈ స్టోరీ చాలామంది వినే ఉంటారు. అసలు మెసేజ్ ఏంటంటే, 2 రాళ్ళు పక్కపక్కనే ఉంటాయన్నమాట. పక్కపక్కనే ఉంటే ఒక శిల్పి వచ్చేసి కొన్ని దెబ్బలు కొట్టి మిమ్మల్ని మారుద్దాం అనుకుంటున్నా, ఇందులో దెబ్బలకు సిద్ధపడే వాళ్ళు ఎవరు అని అడిగితే, ఒక రాయి అమ్మో నేను దెబ్బలు తినలేను, నీ ఇక్కడే సుఖంగా ఉంటా అని అంటదన్నమాట. ఒక రాయి అంటది కదా, పర్వాలేదు దెబ్బలు తిన్నా పర్వాలేదు, నేను నా రూపాన్ని మార్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆ శిల్పి ఆ దెబ్బలు తినడానికి సిద్ధపడ్డ రాయిని తీసుకెళ్ళి శిల్పంగా మారుస్తాడు. శిల్పంగా మార్చి గుళ్ళో పెడతాడు. అలాగే ఈ దెబ్బలు తినలేను అన్న రాయిని తీసుకెళ్ళి బయట గడప దగ్గర పెడతాడనమాట. అయితే ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ స్టోరీ నేమ్ తొక్కుడు బండ ముక్కుడు బండ అని చాలామంది వినే ఉంటారు. ఇక్కడ ఒకటి అసలు మెసేజ్ ఏంటంటే, ఒక ప్రాణం లేని రాయి కూడా దెబ్బలకి ఓర్చుకుంటేనే అందరూ మొక్కేటటువంటి శిల్పంగా మారింది. అలాగే మనుషులు కూడా కష్టాలకు ఓర్చుకుంటేనే ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్తారు. అంటే ఎలాంటి కష్టాలు పడకుండానే మనము అందరి చేత గౌరవింపబడాలి అని అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక ప్రాణం లేని రాయి కూడా దెబ్బలకు ఓర్చుకొని నిలబడితేనే ఇప్పుడు దాన్ని అందరూ మొక్కుతున్నారు. అది దెబ్బలకు భయపడి ఆగిపోయిన రాయిని ఇప్పుడు అందరూ తొక్కి ఆ మొక్కే బండ దగ్గరికి, అంటే రాయి దగ్గరికి, శిల్పం దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఒక మనిషి జీవితం కూడా అలాంటిదే. మనం ఎప్పుడైతే దెబ్బలకు ఓర్చుకుంటామో అప్పుడే ఒక గొప్ప పొజిషన్కి వెళ్తాము అని ఈ కథ ద్వారా తెలియజేశారనమాట. ఈరోజు మా క్లాస్లో ఈ టాపిక్ వచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్పాను అనమాట. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.